ఒక పర్సన్ మంచి చేయలేదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే ₹1 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, స్మాల్ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ కి వెళ్లిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఇతను జబర్దస్త్లో మంచి పేరు తెచ్చుకొని సినిమాల్లో చిన్న చితక క్యారెక్టర్స్తో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ఏకంగా సినిమాల్లో హీరోగా హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే ఇతని అప్కమింగ్ మూవీ గోట్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సుధీర్, దివ్యభారతి జంటగా తెరకెక్కనున్న గోట్ సినిమాని పాగల్ సినిమా డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించగా ఈ మూవీ షూటింగ్ 2.5 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది. కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో మధ్య ఏర్పడిన మనస్పర్ధాల కారణంగా ఈ మూవీ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ ఎలాగోలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసి తాజాగా ఓడియమ్మ సాంగ్ ని మరియు మూవీ టీజర్ ని లాంచ్ చేయగా ఆ 2 ఈవెంట్స్ లో హీరోగా యాక్ట్ చేసిన సుధీర్ కనిపించకపోవడం, మూవీకి సంబంధించిన ఎలాంటి పోస్టులు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో మీడియా వారు ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ ని ఇదే విషయం గురించి అడగ్గా అందుకు అతను స్పందిస్తూ సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే తను ఈ సినిమా చేశాడని, కష్టపడి కింది నుండి పైకొచ్చాడని, అందువల్లే ఎప్పుడూ లేనంత బడ్జెట్ ని ఈ మూవీ కోసం తాను పెడుతున్నాడని, అందుకు అతను ఈ సినిమాకి న్యాయం చేస్తాడని హీరోగా అతన్ని సెలెక్ట్ చేశామని, అలా అతని ఫ్యామిలీ, పేరెంట్స్ చాలా మంచోళ్ళని, అందుకే అతను ఈవెంట్ కి వస్తాడని నమ్మాడు గాని తాను మోసం చేశాడని, ఈ సినిమా షూటింగ్ ని కొన్నాళ్ళు ఆపి స్క్రిప్ట్ మేకింగ్ టేకింగ్ విషయంలో కరెక్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టిందని, అంతేకాకుండా ఈ సినిమా విషయంలో ఫిలిం ఛాంబర్ లో ఇష్యూ నడుస్తుందని, దానిపై ఒక క్లారిటీ వచ్చేందుకే తను ఈ సినిమాని ఇన్ని రోజులు బయటికి తీసుకురాలేదని, ఇప్పుడు ఛాంబర్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడని, మరోవైపు సుధీర్ కి ఆ మూవీ డైరెక్టర్ తో కొంచెం ర్యాపో ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి అతనికి కాస్త టైం పడుతుంది అనుకుంటున్నాను గాని సుధీర్ ఒక బ్యాడ్ పర్సన్ కి సపోర్ట్ చేస్తూ తన విలువల్ని కోల్పోతున్నాడు అనుకోలేదని, గోడ్ మూవీని మొదట్లో డైరెక్ట్ చేసిన పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్ కాదని, అతని బిహేవియర్ చాలా బ్యాడ్ అని, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో హద్దులు మీరి మాట్లాడతాడని, అలా ఇటీవలే ఆ మూవీ హీరోయిన్ దివ్యభారతిని ఉద్దేశించి చిలక అని ట్వీట్ చేశాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ డైరెక్టర్ ఈ మూవీని 1.5 తీస్తానని చెప్పి 5 కోట్లకి తీసుకొచ్చి ఈ మూవీని అటు ఇటు కాకుండా చేశాడని, ఇది చాలదన్నట్లు గోడ్ మూవీ సీన్లని తనే నెట్ లో లీక్ చేయడంతో దీనిపై తాము ఛాంబర్ కి వెళ్తే వారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారని, అలా తాము పోలీస్ కేసుని ఫైల్ చేశామని, అది కోర్టు వరకు వెళ్లినా కూడా తాము ఈ రోజు వరకు బయటెక్కడా చెప్పలేదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అది సుధీర్ లైఫ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని, ఇదే విషయం సుధీర్ కి చెప్పినా అతను డైరెక్టర్ కి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడని, అలా ఆ డైరెక్టర్ ని గతంలో 2 సినిమాల నుండి బయటికి పంపించేశారని, దిల్ రాజు గారు కూడా అతన్ని పక్కన పెట్టి వేరే వారితో సినిమాని కంప్లీట్ చేయించుకున్నాడని, ఇవన్నీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసని, తాము కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని, తామెంతో నిజాయితీగా ఉన్నారని, ఏది జరిగినా తన మంచికి అని నమ్ముకుంటున్నాడని, సుధీర్ కి త్వరలోనే అతని గురించి తెలిసొస్తుందని ఆశిస్తున్నాడని, ఇది సుధీర్ సినిమా అని అతను ప్రమోట్ చేయాలని మీడియా ద్వారా కోరుతున్నాడని, ఈ మూవీలో సుధీర్ పాత్ర చాలా బాగుంటుందని, అతని కెరియర్ లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని, రాబోయే ప్రమోషనల్ ఈవెంట్స్ లో వస్తాడని ఆశిస్తున్నాడని తన ఆవేదనని వ్యక్తం చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే ఈ మూవీతో సుధీర్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పడబోతుందా? ఆ డైరెక్టర్ సుధీర్ ప్రొడ్యూసర్ ని మోసం చేశారా? తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? మల్లెమాల టీం కి సుధీర్ కి ఉన్న విభేదాలేంటి? రష్మికి సుధీర్ కి మధ్య అసలేం జరిగింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలేచి చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999
$999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. వెయిటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాన్సిస్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. సుధీర్ ఆనంద్ భయానా అలియా సుడిగాలి సుధీర్. ఇతను 1987 మే 19న ఆంధ్రప్రదేశ్లోని కళింగపాలెంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి దేవానంద్ భయానా, తల్లి నాగరాణి. ఇతనికి రోహాన్ అనే తమ్ముడు, శ్వేత అనే అక్క కూడా ఉంది. ఇక సుధీర్ తండ్రి కళింగపాలెంలో ఉన్న ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. సుధీర్ తన స్కూలింగ్ని శ్రీ తెల్లప్రోలు బాపనయ్య స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సుధీర్కి చిన్నప్పటి నుండి డాన్స్, సింగింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లిదండ్రులు ఇతన్ని భరతనాట్యం డాన్స్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. అలా ఒకవైపు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు తన మేనమామ దగ్గర మ్యాజిక్ని కూడా నేర్చుకునేవాడు. అలా 5వ తరగతి చదివేటప్పుడు సుధీర్ తన మేనమామ దగ్గర నేర్చుకున్న ఒక మ్యాజిక్ని చేసి చూపించగా అందుకు స్కూల్లో ఇతనికి మంచి అప్రిషియేషన్ రావడంతో అప్పటి నుండి క్లాసికల్ డాన్స్, సింగింగ్, మ్యాజిక్ షో పోటీల్లో పాల్గొని అనేక బహుమతుల్ని కూడా గెలుస్తుండేవాడు. అంతేకాకుండా సుధీర్ తన మాటలతో అందరినీ నవ్విస్తూ అలరిస్తుండడంతో తన స్నేహితులంతా నీకున్న టాలెంట్కి సినిమాల్లోకి వెళితే పెద్ద యాక్టర్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో సుధీర్కి కూడా సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక ఏర్పడింది. అలా ఇంటర్ చదివేటప్పుడే ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో ట్రై చేయగా ఎవరు ఇతనికి ఛాన్సులు ఇవ్వకపోవడం, అలా తను తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో తనకి వేరే దారి లేక మళ్ళీ ఇంటికి వెళ్ళి తన చదువుల్ని కంటిన్యూ చేశాడు. కానీ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సుధీర్ ఇంటర్లో ఫెయిల్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక అప్పటికే తను క్లాసికల్ డాన్స్లో బాగా ట్రైన్ అయి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఒక స్కూల్లో కూడా డాన్స్ టీచర్గా చేరాడు. అలా నెలకి 2500 రూపాయలని సంపాదిస్తూ ఫ్యామిలీకి కాస్త తోడుగా ఉంటున్న సమయంలోనే సుధీర్ తండ్రికి యాక్సిడెంట్ అయి కాలు విరిగి మంచాన పడడంతో ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుకైన సుధీర్ పైనే పడ్డాయి. ఇక అలా తను డాన్స్ క్లాస్ ద్వారా సంపాదించే డబ్బు కుటుంబ పోషణకి సరిపోకపోవడంతో హైదరాబాద్కి వెళ్లి సినిమాల్లో ట్రై చేసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అలా ట్రై చేసేటప్పుడే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఇతనితో హీరోగా ఛాన్స్ ఇవ్వాలంటే తమకి కొంత డబ్బుల్ని సపోర్ట్ చేయాలని, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయినా ఉండాలని చెప్పి డిస్కరేజ్ చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అలా సంపాదన లేక ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో యాక్టింగ్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదని తన మ్యాజిక్ స్కిల్స్ని చూపించి తనకి తెలిసిన వారి ద్వారా 2006లో రామోజీ ఫిలిం సిటీకి వచ్చే టూరిస్టులకి మ్యాజిక్ షో చేసి అలరించే మెజిషియన్ పనిలోకి జాయిన్ అయ్యాడు. అలా 2 సంవత్సరాలు అక్కడే పనిచేస్తూ కొంతవరకు కుటుంబానికి ఆర్థికంగా సహాయపడిన సుధీర్ మాత్రం ఫైనల్గా తన లక్ని సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకున్నాడు. దీంతో తను చేస్తున్న జాబ్ని కూడా వదిలేసి అమీర్పేట్లో ఉంటూ సినిమా సీరియల్స్లో ట్రై చేస్తూనే ప్రొఫెషనల్గా మ్యాజిక్ని కూడా నేర్చుకుంటూ అతనితో కలిసి కొన్ని షోస్ని కూడా చేయడం మొదలెట్టాడు. ఇక అలా వచ్చే డబ్బు సరిపోక రూమ్ రెంట్ కట్టలేక, తినేందుకు తిండి లేక బస్ స్టాప్లో మ్యాజిక్ షోస్ జరిగే ప్లేస్లోనే నిద్రపోయేవాడు. అలా 2 సంవత్సరాలు గడవగా ఒక లోకల్ ఛానల్ కొత్తగా స్టార్ట్ అవుతుందని, అందులో స్పెషల్ టాలెంట్ ఉన్న వారిని హైర్ చేసుకుంటున్నారని తెలుసుకున్న సుధీర్ అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇవ్వగా ఇతని మ్యాజిక్ టాలెంట్ని చూసి వారు ఫిదా అయి సుధీర్తో స్ట్రీట్ మ్యాజిక్, స్వీట్ మ్యాజిక్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇక అదే ఛానల్లో సుధీర్ రామ్ ప్రసాద్, ప్రదీప్ని కలవడం, అలా వీరు ముగ్గురు అప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉంటూ కలిసి కొన్ని షోస్ని చేస్తూ మూవీ ఆడిషన్స్కి కూడా వెళ్తుండేవారు. ఈ క్రమంలోనే మా టీవీలో అబ్రకదబ్రా అనే షోని చేయగా ఆ మ్యాజిక్ షో ద్వారా సుధీర్కి కొంతవరకు గుర్తింపు రావడంతో మ్యాజిక్ మంత్ర అనే మరో షోని చేసిన, అందులో నేమ్ గాని మనీ గాని రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే 2013లో జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అందులో ఒక టీంకి వేణు టీం లీడర్గా ఉండేవాడు. అలా వేణు రాంప్రసాద్కి మంచి స్నేహితుడవడంతో అతనితో కలిసి ఒక స్కిట్ని చేయాలని అడగగా ఆ సమయంలో రాంప్రసాద్ బిజీగా ఉండడంతో తన ప్లేస్లో సుధీర్ని పంపించడం జరిగింది. ఇక ఆ స్కిట్లో సుధీర్ వేణుతో కలిసి ఆటో డ్రైవర్గా చేయగా మొదటి స్కిట్టే బాగా హిట్ అవ్వడంతో అప్పటి నుండి సుధీర్ వేణు టీంలోనే కొనసాగాడు. ఇక అలా వేణు ఒకవైపు జబర్దస్త్ షోస్ చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాలకి డైలాగ్ రైటర్గా పనిచేస్తూ అడ్డా అనే సినిమాకి డైలాగ్స్ రాస్తుండడంతో తనకేదైనా పాత్రుంటే ఇవ్వమని అడగగా కార్తిక్ రెడ్డి అడ్డా మూవీలో సుధీర్కి ఒక పాత్రనిస్తూ సపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో సుధీర్కి ఆ తర్వాత రేసుగుర్రం, చెక్కిలిగింత, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, టైగర్, వెరీస్ విద్యాబాలన్, సినిమా చూపిస్తా మావా అనే మూవీస్లో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అంతేకాకుండా సుధీర్కి జబర్దస్త్ షోలో నాగబాబుతో పెరిగిన స్నేహం కారణంగా నేను శైలజ, సుప్రీం, మిడిల్ క్లాస్ అబ్బాయి అనే మూవీస్లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా సుధీర్కి సిల్వర్ స్క్రీన్లో కొంతవరకు గుర్తింపు రావడంతో మల్లెమాల టీం టీఆర్పీ పెంచే దృష్టితో సుధీర్, రష్మిల మధ్య కెమిస్ట్రీని వర్కౌట్ చేయాలని కొన్ని స్కిట్స్ని ప్లాన్ చేయడం, అలా వీరిద్దరూ లవ్లో ఉన్నట్లు చూపిస్తూ జనాల్లో ఎగ్జైట్మెంట్ని పెంచడంతో జబర్దస్త్ షో టీఆర్పీ రేటింగ్ అమాంతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి డీ జోడీలో కూడా హోస్ట్గా చేయగా
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక ఈ క్రేజ్ ని ఉపయోగించుకొని మల్లెమాల టీం సుధీర్ రష్మితో బ్యాక్ టు బ్యాక్ స్కిట్స్ ని చేస్తుండడంతో తన ద్వారానే మల్లెమాల టీం బాగా డబ్బు సంపాదించుకుంటున్నారని సుధీర్ వారితో తనకి ప్రతి స్కిట్ కి రెమ్యునరేషన్ పెంచాలని లేకపోతే తను చేయననే కండిషన్ పెట్టగా ఆ షో నిర్మాత అయిన శ్యామ్ ప్రసాద్ కి సుధీర్ అప్రోచ్ అయిన విధానం నచ్చక అతని ప్లేస్ లో వేరే వారిని తీసుకురావాలనుకున్నారు. ఇక ఈ విషయం సుధీర్ కి ఎలాగోలా తెలియడంతో ఈ టీవీని వదిలి మా టీవీలో జాయిన్ అయి బ్యాక్ టు బ్యాక్ షోస్ ని చేయడం మొదలెట్టాడు. అలా తనకి వచ్చిన పాపులారిటీతో కొంతమంది తనని హీరోగా పెట్టుకొని సినిమాని చేయాలని సుధీర్ ని అప్రోచ్ అవ్వగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు తనకి కూడా అదే కావాలి కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒప్పుకున్నాడు. అలా మొదటిగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీ ద్వారా హీరోగా అరంగేట్రం చేయగా అప్పటికే తనని ప్రతిరోజు స్మాల్ స్క్రీన్ లో చూస్తుండడంతో సుధీర్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో మొదటి మూవీయే ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత సుధీర్ కి 3 మంకీస్ అనే మూవీలో కూడా ఆఫర్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా పట్టువదలని విక్రమార్కుళ్ళ, వాంటెడ్ పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర అని 6 మూవీస్ లో హీరోగా చేసిన వాటి ద్వారా ఇతనికి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్, సర్కార్ సీజన్ 4 అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇక అలా వీటి ద్వారా కూడా సుధీర్ కి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో తనకి వేరే దారి లేక మల్లెమాల టీంతో కాంప్రమైజ్ అయి ఇప్పుడు మరో కొన్ని షోస్ ని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా వరుసగా షోస్, మూవీస్ చేస్తూ మధ్య మధ్యలో ఫారెన్ ఈవెంట్స్ కి వెళుతూ తన మ్యాజిక్ అండ్ స్కిట్స్ తో జనాల్ని అలరించిన సుధీర్ ఇప్పుడు 30 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఇప్పటికే 38 ఏళ్లైన సుధీర్ తనకంటే వయసులో 5 ఏళ్లు పెద్దదైన రష్మితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలవడంతో ఈ వార్తలపై స్పందించిన రష్మి తనకి సుధీర్తో ఉండే బంధం వ్యక్తిగతమని, తామిద్దరి మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు గాని దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్పలేనని, భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదని, ఏం జరిగినా అది అందరికీ తప్పకుండా తెలుస్తుందని, ఆఫ్ స్క్రీన్ లో తామిద్దరి మధ్య ఏముందో ఆన్ స్క్రీన్ లో అదే కనిపిస్తుందని చెబుతూ తామిద్దరిది 12 ఏళ్ల ప్రయాణమని, తాము అనుకునే అదంతా చేయలేదని, ఒక మ్యాజిక్ లా తామిద్దరి మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించిందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పుడైతే మళ్ళీ సుధీర్ మల్లెమాల టీంతో వర్క్ చేయడం మొదలెట్టాడో ఈ క్రమంలోనే నందీశ్వరుడి తలపై భాగం నుండి రంభాని చూడడంతో హిందూ సంఘాలు ఈ ఇష్యూపై స్పందిస్తూ సుధీర్ పై కంప్లైంట్ చేయగా అప్పట్లో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చలై సుధీర్ ని అరెస్ట్ చేయాలని కంప్లైంట్ కూడా ఇవ్వగా సుధీర్ ఇమీడియట్ గా హిందూ సంఘాలకి క్షమాపణలు చెప్పడంతో ఈ ఇష్యూ సద్దుమణిగింది. ఇదిలా ఉంటే 2.5 సంవత్సరాల నుండి గోట్ మూవీని స్టార్ట్ చేయగా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ సుధీర్ కి ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి 1.5 బడ్జెట్ తో అతని మూవీ చేసేందుకు ముందుకు రాగా ఆ మూవీ డైరెక్టర్ సరైన సమయానికి షూటింగ్ కి వెళ్ళకపోవడం, వెళ్ళినా నిదానంగా షార్ట్స్ ని తీయడంతో బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. దీంతో ఆక్రోశానికి గురైన ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని ఆ మూవీ నుండి తీసేసి కో డైరెక్టర్ తో ఆ మూవీని కంప్లీట్ చేయగా సుధీర్ కూడా ఆ డైరెక్టర్ కి సపోర్ట్ చేస్తూ షూటింగ్ కి వెళ్ళకపోవడం, దీంతో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ని డూప్ ని పెట్టి షూటింగ్ చేశారని, డబ్బింగ్ కూడా మిమిక్రీ ఆర్టిస్టులతో సుధీర్ లాగే చెప్పించి కంప్లీట్ చేశారని, అలా 1.5 బడ్జెట్ తో అనుకున్న గోట్ మూవీ 5 కోట్ల బడ్జెట్ అవ్వడంతో ప్రొడ్యూసర్ సుధీర్ ని రిక్వెస్ట్ చేస్తూ ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొనమని చెప్పగా అతను ప్రొడ్యూసర్ కాల్స్ కి గానీ మెసేజెస్ కి గానీ రెస్పాండ్ కాకపోవడంతో సుధీర్ ఆ డైరెక్టర్ తో కలిసి ప్రొడ్యూసర్ ని మోసం చేస్తున్నాడని, అతన్ని నమ్మి 5 కోట్లు పెట్టి మూవీ తీస్తే సుధీర్ ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఇలా చేస్తే ఖచ్చితంగా సినిమాల్లో ఎదగలేడని, నెక్స్ట్ ప్రమోషన్ కైనా వస్తాడని అనుకుంటున్నాడని ప్రొడ్యూసర్ చెప్పడంతో చాలా మంది సుధీర్ ని విమర్శించడం మొదలెట్టారు. మీరు సుధీర్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.